కరీంనగర్ జిల్లా వీణవంకలో మినీ మేడారం జాతరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎఫ్టీవీ చైర్మన్ ఉదయ్ నందన్ రెడ్డి. జాతర విషయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావాలనే అనవసర రాద్ధాంతం చేశారని మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా తమ కుటుంబమే జాతరను నిర్వహిస్తోందని చెప్పుకొచ్చారు. 1976లో తమ తాత పాడి సుధాకర్ రెడ్డి మినీ మేడారం జాతరను ప్రారంభించారని వివరించారు. ఎండోమెంట్ సూపర్విజన్లో మాత్రమే జాతర జరుగుతుందని చెప్పారు ఉదయ్ నందన్. దీనిపై కోర్టు ఆర్డర్ క్లియర్గా ఉందని, పోలీసులు అదే ఫాలో అయ్యారని వివరించారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో మినీ మేడారం జాతరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎఫ్టీవీ చైర్మన్ ఉదయ్ నందన్ రెడ్డి. జాతర విషయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావాలనే అనవసర రాద్ధాంతం చేశారని మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా తమ కుటుంబమే జాతరను నిర్వహిస్తోందని చెప్పుకొచ్చారు. 1976లో మా తాత పాడి సుధాకర్ రెడ్డి మినీ మేడారం జాతరను ప్రారంభించారని వివరించారు. ఎండోమెంట్ సూపర్విజన్లో మాత్రమే జాతర జరుగుతుందని చెప్పారు ఉదయ్ నందన్. దీనిపై కోర్టు ఆర్డర్ క్లియర్గా ఉందని, పోలీసులు అదే ఫాలో అయ్యారని వివరించారు. ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉండటం కూడా ఉంచుకొని 40 నిమిషాలు సమ్మక్క దేవత వచ్చేటప్పుడు కూడా 40 నిమిషాలు వాళ్ళ ఇంటి ముందు ఆగినరు. వాళ్ళు ఆగినాం ఎంతసేపు అంటే అంతసేపు. ఈతను ఎమ్మెల్యే, వాళ్ళ వైఫ్ మిస్సెస్, వాళ్ళ డాటరు వెళ్ళి సమ్మక్క దేవత గద్దెలెక్కినరు. సో మీరు ఇక్కడ క్లారిటీ ఏంటంటే, నీకు నిజంగా దర్శనం చేసుకోవాలంటే సారలమ్మ దేవత ఆల్రెడీ ఉంది, అక్కడ దర్శనం చేసుకోవాలి. కానీ నువ్వు సమ్మక్క దేవతల గద్దెపై ఎక్కి కొబ్బరికాయలు పెట్టుకొని మేమే చేస్తాం, ఇది మాది, ఇది అంటే ఒక కోర్టు ఆర్డర్ను ధిక్కరిస్తూ పోలీస్ వాళ్ళని, పోలీస్ సిపి కమిషనర్ అయినా కలెక్టర్ గారైనా ఒక సామాన్యం, నేను ఒక కామన్ మ్యాన్, నా అటువంటి వాళ్ళు ఎంతోమంది రాజకీయంగా లేకుండా సింపుల్గా కోర్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఒక సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అటువంటి వాళ్ళని కాపాడాలి. ఈ జాతర కోసము నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ సెక్రటరీకి 3 వారాల నుంచి అప్డేట్ ఇస్తున్నా నేను.